హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. నవరాత్రులు మొదలైపోయాయి కదండి. అందరూ దీక్షలో పూజలు. ఈ 9 రోజులు కూడా ఉల్లి వెల్లుల్లి వాడని ఆహార పదార్థాలని మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేసిన అల్లం పచ్చిమిర్చి పచ్చడిని తక్కువ పదార్థాలతో ఎంతో రుచిగా ఏ టిఫిన్ లోకైనా ఎంతో బాగుండేటట్టుండే ఈ పచ్చడిని ఎలా చేయాలో చూపించేస్తాను పదండి. అల్లం పచ్చిమిర్చి పచ్చడి కోసం ముందుగా పచ్చిమిరపకాయలని అల్లాన్ని తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇటు బజ్జీ మిరపకాయలు కాదు, రోజు మనం కూరల్లో వాడే నాటు మిరపకాయలు కాకుండా ఉంటాయి కదండి, బెంగళూరు మిర్చి అంటాము. ఆ మిర్చిని తీసుకుంటేనే ఈ పచ్చడికి రుచి బాగుంటుంది. అలానే అల్లం పైన ఉన్న తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా తీసుకోవాలి. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాక ముందు అల్లం ముక్కలని వేసి దోరగా ఫ్రై చేసుకుందామండి. అల్లం ముక్కలు కొంచెం వేగడానికి టైం తీసుకుంటాయి కాబట్టి ముందు అల్లాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం 1 కప్పు వరకు అల్లాన్ని తీసుకున్నా, ఒక 100 గ్రామ్స్ వరకు అల్లాన్ని తీసుకున్నా కూడా పచ్చిమిరపకాయల క్వాంటిటీ అనేది అంతకంత ఎక్కువగా ఉండాలి. అల్లం కంటే కూడా పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉంటేనే ఈ పచ్చడి యొక్క రుచి అనేది బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఈ పచ్చడిలో బెంగళూరు మిర్చిని మాత్రమే వాడాలండి. నేను మీకు ఫస్ట్ చూపించిన పచ్చిమిరపకాయలని మాత్రమే యూస్ చేయండి. లేకపోయినా బజ్జీ మిరపకాయలైనా వాడచ్చు, కానీ రోజు కూరల్లో వాడే నాటుకాయలని అస్సలు వాడద్దు. పచ్చడిని అస్సలు తినలేరు, చాలా కారం వచ్చేస్తుంది. కాబట్టి ఇవైతే కారం చాలా తక్కువ ఉంటుంది, క్వాంటిటీ కూడా మనకి పచ్చడి అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. మొత్తంగా అల్లం ఫ్రై అయింది అని అనిపించినప్పుడు పచ్చిమిరపకాయల్ని వేసుకోండి. పచ్చిమిరపకాయలు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. అల్లం ఫ్రై అయిన తర్వాతే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసినప్పుడు కూడా కట్ చేసుకొనైనా వేయండి మధ్యకి, లేదు అంటే చిన్న నాట్లు పెట్టైనా వేసుకోండి, లేదంటే పేలుతాయి. ఒకసారి మొత్తంగా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు కంటే కూడా తక్కువ చింతపండుని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులో వేసి వీటితో పాటు మగ్గించండి. మనం తీసుకునే ఈ పచ్చిమిరపకాయలు అల్లం క్వాంటిటీకి తగ్గట్టు చింతపండుని తీసుకోవాలి. చింతపండు కూడా వీటితో పాటు ఆ వేడికి మగ్గడం వల్ల మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా నలుగుతుందండి, లేదు అంటే మనకి చింతపండు అక్కడక్కడ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేయడం వల్ల చింతపండు కొంచెం మగ్గి సాఫ్ట్గా అవుతుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడా ఉప్పు, అలానే ఇందులో బెల్లం కూడా వేసుకోవాలి. స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లాన్ని కూడా వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి తినడానికి వీలుగా ఉంటుంది. ఇందులో వేసే ఉప్పు అలానే బెల్లం మీరు పొడి అయినా వేసుకోండి, బెల్లం ముక్కలైనా కొంచెం నలగొట్టుకొనైనా వేసుకోవచ్చు. అలా వేసిన తర్వాత మీరు టేస్ట్ చూసుకోండి. స్వీట్నెస్ కానీ సాల్ట్ కానీ మనం వేసిన చింతపండు వల్ల మనం టేస్ట్ చూస్తే దానికి తగ్గట్టు మళ్ళీ వేసుకొని నీళ్లు వేసుకుంటూ ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి చాలా సింపుల్గా చేసుకునే తాలింపు చూపిస్తాను. వెల్లుల్లి వాడకుండా ఒక 2 స్పూన్ల నూనె వేసుకోండి. ఇందులో ఆవాలు వేసుకున్నాక ఆవాలు చిటపట్లాడాక కొంచెం ఇంగువాని వేసుకొని అలానే కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపట్లాడాక ఈ పోపునంతటిని కూడా చట్నీలో కలిపేసుకుంటే సరిపోతుంది. మీకు ఇష్టమైతే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ అక్కడ పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసాము, కారంగానే ఉంటుంది. మళ్ళీ ఎండుమిర్చి వేస్తే ఇంకొంచెం కారం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వేయట్లేదు. కావాలి అంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసిన తర్వాత వేసుకొని ఫ్రై చేసుకొని వాటితో పాటుగా పోపుని వేసేసుకున్న చాలా బాగుంటుందండి. ఇష్టమైన వాళ్ళు అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా చట్నీలో మిక్స్ చేసేసుకొని మీకు నచ్చిన టిఫిన్లోకి సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటుందండి. ఏ టిఫిన్లోకైనా మంచి టేస్ట్తో చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.